ఇంటింటికి గ్యాస్ సరఫరాకు 2014-19 మధ్య ప్రణాళిక వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఇందుకోసం 5 కంపెనీలను సంప్రదించినట్లు వివరించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర దిశగా ఏపీ పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతుంది అన్నారు. తిరుపతిలోని తిరుచానూరులో ఇంటింటికి పైప్లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. AG&P సంస్థకు చెందిన గ్యాస్ సరఫరాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఓ వినియోగదారుడు ఇంట్లో స్టవ్ వెలిగించి స్వయంగా టీ చేసి అందించారు. వినియోగదారుడి కుటుంబ సభ్యులతో కలిసి తేనీరు సేవించారు. పైప్లైన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య తేడా గురించి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 1999లో దేశంలోనే మొదటిసారి విద్యుత్ సంస్కరణలు తెచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. CNG ఉత్పత్తికి ఏపీ ఎంతో అనుకూలమని చెప్పారు. సౌర, వాయు, పంప్డ్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. పెట్టుబడిదారులకు స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. సేంద్రియ సాగుకు ఏపీ ఎంతో అనుకూలమని, అందరూ సేంద్రియ సాగు ఉత్పత్తులు వినియోగించాలి అని సూచించారు. జపాన్ను చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అని తెలిపారు. మనం చేయాల్సింది హార్డ్ వర్క్ కాదని స్మార్ట్ వర్క్ అని ఆయన వ్యాఖ్యానించారు. మీరు వాడుకుంటే మీటర్ ఉంటుంది, మీటర్ బేస్డ్గా మనం కట్టే పరిస్థితికి వస్తుంది. ఈరోజు AG&P ప్రథమ్ ఈ గ్యాస్ చూస్తే 5 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు. రాజస్థాన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పటికే 8 నుంచి 10% వీళ్ళు మార్కెట్ అంతా కూడా వీళ్ళ యొక్క దీంట్లో కంట్రోల్లో ఉంది. 80 లక్షల మందికి క్లీన్ గ్యాస్ ఇస్తున్నారు. దగ్గర 28 జిల్లాల్లో ఇవన్నీ అందించగలుగుతున్నారు. 1500 CNG స్టేషన్స్ నెట్వర్క్ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు ఇంకొక పక్కన AG&P దేశంలోని గ్రీన్ హౌస్ని ఇంకా పెంచడానికి 2030 కంతా 15% మార్కెట్ షేర్లో కంపీట్ చేస్తున్నారు. ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రార్డినరీ గుడ్ వర్క్.